శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తోంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేదా ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతా ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశిలో మనకు కనబడేది ఏంటంటే ఉత్తరా నక్షత్రం కనిపిస్తుంది. అదేవిధంగా హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కనబడతాయి. సో కన్యా రాశిలో ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ కన్యా రాశిలో మనం చూసుకునేటప్పుడు ఈ సంవత్సరంలోని విశేషంగా ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పంచాంగం అనగానే ముందు అవే చూద్దాం, మనకు ఆనవాయితీ కాబట్టి ఆ విధంగా చూసుకునేటప్పుడు ఆర్థికంగా చూస్తే ఆదాయ విషయంలో 8 భాగములు కనబడితే వ్యయము, ఖర్చు పెట్టే స్థలంలో మనకు 11 భాగాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం 3 భాగములు కనబడుతుంటే అవమానం కూడా 3 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఏమైందంటే అవమానం ఎంత ఉందో రాజపూజ్యం అంతే ఉంది. ఇక్కడ సమతుల్యంగా ఉన్నాయి. కానీ ఆదాయం విషయంగా వచ్చిన మాత్రం 8 భాగం ఉంది. అంటే సమృద్ధిగానే ఆదాయం వస్తుంది. ఖర్చు వ్యయం అని 11 భాగం కనబడుతుంది. 3 భాగాలు ఎక్కువ ఖర్చు పెడతాం. ఇది వస్తుంది కదా అని ఒక ఆలోచనతో తీసి పూర్వాశ్రమంలో సంపాదించేందుకు కూడా కొంత ఖర్చు పెడతాం, లేదంటే అప్పు చేసేందుకు కొంత ఖర్చు పెడతాం. ఈ పూర్వాశ్రమం అటుపు ఇవన్నీ ఎందుకంటే 6, 7 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, ఒకటి వైవాహిక జీవనానికి సంబంధించింది. ఈ 2 గ్రహాలు ఎలాగున్నాయంటే అంటే 7 ఇంట్లో శనీశ్వరుడు, 6 ఇంట్లో రాహువు ఉన్నాడు. ఉదాహరణ అనుసంధానమే ఉంటాయి. ఆరోగ్యము, మానసిక ఒత్తిడి, భార్యతోని భర్తతోని మధ్య అనురాగంలో ఉన్న ప్రేమలో ఉన్న వ్యత్యాసం వల్ల కొంత మానసిక ఒత్తిడి, ఆరోగ్యం పాడవడం, ఈ కొట్లాట్లు అరుపుల వల్ల ఆరోగ్యం పాడవడం, ఇలాంటి వాటికి ఖర్చులు ఎక్కువైపోతాయి. ఈ ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల మనకి ఏంటంటే ఆదాయం కంటే ఆదాయం బాగా వచ్చినా మనం చాలామంది కేసెస్ మనం చూస్తాం. డబ్బు ఏముంది బాగానే వస్తున్నది కానీ ఎక్కడ ఖర్చు అయిపోతుందో తెలియట్లేదండి. రాకుండా లేదు, బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కడ పోతుందో తెలియట్లేదు. మన చేతిలో నెలాఖరు వేస్తే చేతిలో కనిపించట్లేదు. లక్షలు సంపాదిస్తుంది, నెలాఖరికి మళ్ళీ వాడిన వీడిని అడగడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రాపర్గా లేకుండా. ఈ కన్యా రాశి వారికి అలాగే జరుగుతుంది. అప్పటికి ఇన్స్టెంట్గా ఏది అవసరం దానికోసం ఖర్చు పెట్టేసి దూరాలోచన లేకుండా, అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ లేకుండా ఖర్చు పెట్టేది వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఈ సంవత్సరం కమ్మే అవకాశం ఉంది. ఆర్థిక విషయాన్ని వచ్చిన ఏదో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పి ఉద్యోగం మారుదాం అనుకుంటే ఎక్కడికి మారినా కూడా ఈ ఖర్చు తప్పదు. దాని తగ్గట్టుగా ఇన్కమ్ తగ్గ ఖర్చులు రెడీ అయ్యి కూర్చుంటాయి. కాబట్టి మారండి, ఒక 15% పెరుగుతాయి. దాని తగ్గట్టు ఏదో ఖర్చులు కూడా ఉంటాయి. దాన్ని మనం ఆపే పరిస్థితి ఈ సంవత్సరం అయితే ఉండదు. అలాగే వ్యాపారస్తులు కూడా స్థలం మారిస్తే వాస్తుపరంగా ఎవరు చెప్పారు కదా ఇక్కడ కాబట్టి ఇంకో జానికి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటే ఎక్కడ మార్చినా మనకు ఆ వ్యాపారం అనేది స్టెబిలిటీగా ఉంటుంది. దానికి కావాల్సిన నష్టం జరుగుతుంది తప్ప లాభంలో తీసుకెళ్ళే అవకాశం అయితే సంవత్సరం లేదు. అంచేత ఈ యొక్క వ్యాపార విషయంలో కానీ ఉద్యోగం ఇచ్చేలా కానీ మార్పు అనేది మీకేం పెద్ద బెనిఫిట్ ఇవ్వదు ఈ సంవత్సరం. ఇక విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నవాడు కొంచెం న్యూట్రల్గానే ఉంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అయిపోదాం అని చెప్పి ఆ వ్యాపారంలో ముందుకు వెళ్దాం అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో వెళ్ళిపోదాం అనుకుంటే అది కూడా పెద్ద చెప్పుకోదగా బెనిఫిట్ లేదు. ఏ దేశకేగినా ఎందుకు ఆడినా మనకు చెప్పినట్టుగా పొగడరా మీ తల్లి భూమి భారత్ అని అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న యుద్ధాలు వ్యవహారాలను చూస్తుంటే ఏ దేశంలో వెళ్ళినా మీకు ఎవరికి కనబడుతుంది తప్ప మన భారతదేశంలో మాత్రం అటు మీకు కనబడదు. అంచేత అనవసరంగా ఏదో డాలర్లు వస్తాయి, లేకపోతే ఇంకేదో వస్తాయి, సంపాదించుకోవచ్చని వెళ్ళి అక్కడ మానసికంగా ఒత్తిడి పొందడం, మనోవేదన పొందడము తప్ప ఏమీ లాభం లేదు. విదేశాల ప్రయత్నాలు మాత్రం కన్యారాశి వారు చేయడంకి అంత చెప్పుకోదగా సలహా అని కాదని చెప్పగలుగుతాం. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఇవన్నీ అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. రాజకీయ రంగం, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా కొంత నేమ్ ఫేమ్ సంపాదించుకుంటారు. డబ్బు కంటే ఇవి రెండు బాగానే సంపాదించుకుంటారు. డబ్బు న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఆ గౌరవం అనేది వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కళాకారులు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళంటే అవకాశం వస్తే చాలు, ఒక అవకాశం కోసం చూస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కళాకారులు స్క్రీన్ మీద కనబడితే చాలురా ఒక 2 నిమిషాలు అనుకుంటారు. డబ్బుకి ఏముందిలే చాలా సంపాదించవచ్చు, ముందు స్క్రీన్లో అందరూ తెలుస్తుంది కదా నేను ఒక యాక్టర్ అని చెప్పి అని అనుకుంటాయి. ఇదే ట్రెండ్, ఇదే ఆలోచనతో 30 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసుకోవడమే సినీ ఇండస్ట్రీలో. డబ్బు సంపాదన దగ్గరికి వచ్చేసరికి అది అక్కడికి వెళ్ళిపోతుంది. సో అలా జరుగుతుంది ఈ సంవత్సరం. గౌరవం ఉంటుంది, నేమ్ ఫేమ్ సంపాదించుకుంటారు. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగ్గ బలాలు అయితే కనిపించట్లేదు సినీ ఇండస్ట్రీలో కూడా. ఓకే, కుటుంబ పరంగా కొన్ని సంబంధాలు బాగుపడతాయి, నథింగ్ టు వరీ. అలాగే ప్రేమ వివాహాలకి వీటికి మనకు తావులేదు ఇప్పుడు ఈ టైంలో. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు, సత్ఫలితాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు కూడా చేస్తారు, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ జరుగుతాయి. అలాగే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేయాలనుకుంటే ట్రేడింగ్లో చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ సంవత్సరం ట్రేడింగ్లో పెద్ద చెప్పుకోదగా బెనిఫిట్ ఉంటుంది. కానీ ట్రేడింగ్ చేస్తాము, కానీ లాంగ్ టర్మ్లో షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయండి, అది బాగానే ఉంటుంది. ఆరోగ్యంలో సప్తమ, అష్టమ భావంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, షష్ఠ సప్తమ స్థానంలో 6 ఇంట్లో రాహు, 7 ఇంట్లో శనీశ్వరుడు, డిసెంబర్ వరకు అక్కడే ఉంటాడు 6 ఇంట్లో రాహు. ఈ రెండింటి ప్రభావం వల్ల కొంతవరకు మానసికంగా, శారీరకంగా ఒత్తిడే కాకుండా మోకాలు దిగువ భాగంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, దానికి కారణం ఏంటో కూడా తెలియదు. ఎన్ని టెస్టులు చేసినా అన్నీ బాగానే కనబడతాయి. ఇటువంటి మానసిక ఒత్తిడి నుండి మీరు బయటపడడం అనేది ఈ సంవత్సరం చాలా కష్టం చెప్పగలుగుతాం. ఆర్థికంగా కొంత ఖర్చు మెడికల్ రంగానికి చేసే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంత ఏది చేసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తప్ప షార్ట్ టర్మ్లో చేయకండి. షార్ట్ టర్మ్లో మీకు పెద్ద బెనిఫిట్ ఏం రాదు. అలాగే ఓవరాల్గా తీసుకున్నప్పుడు కన్యారాశి వారికి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే, ఐశ్వర్యము చాలా ముఖ్యమే, ఉద్యోగం చాలా ముఖ్యమే. అన్ని ముఖ్యం ఉన్న ఈ 6-7 స్థానాల్లో ఉన్న గ్రహాలు దృష్టిలో పెట్టుకుంటూ ఇవి 2 స్థానాలు మానసికంగా ఆరోగ్యపరంగా మేము ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఒకసారి నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని ఒక సంఖ్యగా అనుకుంటూ చేయడం ప్రయత్నించండి. ఆ చేయడం వల్ల ఏంటంటే, నా స్వామివారి మంత్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటూ వెళ్తామో కొన్ని కష్టాలకి సులువైన మార్గాలు ముడి ఇలా విప్పినట్టుగా కనబడతాయి. అలా కనబడి మీకు కొన్ని ఇబ్బందుల నుండి బయటపెట్టే అవకాశం ఉంటుంది. నారాయణ అష్టాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.